ఎస్ ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కూడా అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పిఠాపురం బయలుదేరారు జనసేన సైనికులందరూ కూడా. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జనసేన సైనికులు. సార్, ఇవాళ జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది, ఏంటి, ఏమని భావిస్తున్నారు? దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? కంపల్సరీ సార్. ఎందుకంటే మార్చి 14 అనేది మాకు జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మాకు పెద్ద పండుగలాగా ఉత్సవంలాగా. అలాంటిది లాస్ట్ టైం 2011 ఆవిర్భావ సభ జరుపుకోలేకుండా పోయినాం. మా నాయకుడు చెప్పాడు, నెక్స్ట్ సభ మనం భారీ సంతకంతో మనం సభ నిర్వహించుకుంటాము అని చెప్పడం. అదే మాదిరిగా మా నాయకుడు గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడిన మా జన సైనికులకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ వీర మహిళలు కానీ ఈ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాకు ఆయన ఇచ్చే సలహానే మాకు ముఖ్యం అని చెప్పేసి, మాకు పెద్ద పండుగ అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే, ఇవాళ దాదాపు 12 సంవత్సరాలుగా పార్టీ ఆవిర్భావ దినం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ సభ ఎలా ఉంటుందని భావిస్తున్నారు? 11 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి పోరాటాలు, ప్రజల పక్షాన నిలబడినటువంటి తీరు కానివ్వండి, అధికారంలో లేకపోయినా 11 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడిన ఏకైక మొగోడు ఎవరంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అధికారం లేదు, డబ్బులు లేదు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టా, ఎన్ని రకాలుగా విమర్శించా, ఎన్ని రకాలుగా తిట్టా కూడా అన్నీ భరించి ప్రజల కోసం నిలబడి ఈ రోజుకి 100కి 100% గెలిచి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగ వాతావరణంలాగా, ఒక పండగలాగా జరుపుకోవడానికి పిఠాపురంకి మేము ఇక్కడి నుంచి భారీ ఎత్తున కూడా బయలుదేరుతున్నాం. ఈ యొక్క సభలో పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం, రాబో రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, కార్యాచరణ ఏ విధంగా లేదని కూడా ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తారని. అంటే ఇవాళ జన సైనికులందరూ కూడా యువతను ఆకర్షించేలా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఇది ఎలా ఉండొచ్చు? మొదటి నుంచి జనసేన పార్టీ అంటే యువత తోడుంటారు. జనసేన పార్టీకి మనకు గతంలో జరిగింది ఒకటి, ఇప్పుడు నుంచి జరగబోయేది ఒకటి. రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్క యువత దగ్గరుండి ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు చేస్తున్నారనేసి మీరే చూస్తున్నారు. గత పార్టీలు కానీ ఏం పాలించారనేసి తెలుసు. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు, ఈరోజు 2024 మేము వచ్చి దాదాపు 8 నెలలు 9 నెలలు అవుతుంటే ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆనందోత్సవాలు. ఇది మాకు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం, రేపటి జరుపుకునే ఆవిర్భావ దినోత్సవం పండగ వాతావరణం. అది మాకే కార్యవర్గానికే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా మాకు ఎంతో హర్షవర్ధనాలు చెప్పి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంటే ఇవాళ పంచాయతీ వ్యవస్థను పునరేకీకరించిన విధానంతో పాటు మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి జనసేన భావిస్తున్నట్టుగా ఉంది. దిశానిర్దేశం చేస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం ఉండొచ్చు? ఇక్కడ ఒకటే మనం చెప్పుకోవాల్సింది, వైసీపీ వాళ్ళకి గూని పాల్గొనేటట్టు ఈ సభ అనేది అరువు సభ. ఈరోజు చూస్తే వాళ్ళు కూడా కళ్ళు తిరిగి వాళ్ళు పడిపోయే రోజు కూడా దగ్గరలో ఉంటుంది వాళ్ళకి. ఈరోజు మహిళల కోసమే ఈ సభలో మన భాస్కరుడు మాట్లాడతానని చెప్పి కూడా మాకు సందేశం అయితే వచ్చింది. మహిళలకు ఏ విధంగా న్యాయం చేయాలా, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి కూడా కొన్ని చట్టాలు కూడా తీసుకొని వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో మాట్లాడుతున్నారని కూడా తెలియజేస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ సభను ఏ విధంగా ఉంటుందనేది వైసీపీ నాయకులు టీవీలో చూడండి, ఎట్లుంటుందనేది చూసి మీరు కుళ్ళుకొని చావాలని కూడా నేను చెప్తానండి. ఇది ఇవాళ ప్రధానంగా జన సైనికులందరూ కూడా తండోపతండాలుగా తిరుపతి నుంచి బయలుదేరారు. ప్రధానంగా ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జన సైనికుల యొక్క మహోత్సవ సభ, జనసేన మహోత్సవ సభను విజయవంతం కావాలని చెప్పి అన్ని విధాలా పూజలు చేసి ఇవాళ పిఠాపురానికి అయితే జన సైనికులందరూ కూడా బయలుదేరారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణంతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.